ఒక ఇండియన్ ధరించిన సాధారణ టోపీని ఏకంగా ఆస్ట్రేలియా మ్యూజియంలో పెట్టారంటే నమ్మగలరా? ఆ టోపీ వెనుకున్న కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఆస్ట్రేలియాలోని సిడ్నీ దగ్గరగా ఉన్న బాండీ బీచ్ వద్ద ఒకసారి అనుకోకుండా భయానక ఉగ్రదాడి జరిగింది. ఆ కాల్పుల్లో అక్కడంతా ప్రాణభయంతో పరుగులు తీస్తుంటే మన హైదరాబాద్కు చెందిన సాధారణ క్యాబ్ డ్రైవర్ రెహ్మత్ పాషా మాత్రం వెనకడుగు వేయలేదు. ప్రాణాలకు తెగించి ఏకంగా 20 మంది గాయాలైన వారికి ఆ బీచ్లో ఉన్న చెట్లు బెంచీల వెనుక సురక్షితంగా దాచిపెట్టాడు. అంతేకాదు, స్వయంగా తానే ముందుండి వారిని అంబులెన్స్కు చేర్చి వారి ప్రాణాలు కాపాడడానికి తన ప్రాణాలనే పణంగా పెట్టాడు. ఆ భయానక వాతావరణాన్ని కల్లారా చూసి ఆ టెన్షన్ తట్టుకోలేక రెహ్మత్ పాషా తీవ్రమైన మానసిక ఆందోళనకు గురయ్యాడు. ఆఖరికి అతను చేస్తున్న క్యాబ్ డ్రైవింగ్ కూడా మానేయాల్సి వచ్చింది. కానీ ఆయన చేసిన గొప్ప త్యాగాన్ని ఆస్ట్రేలియా ప్రభుత్వం గుర్తించింది. ఆయనకు అండగా నిలబడి ఆర్థిక సహాయంతో పాటు మెడికల్ ట్రీట్మెంట్ కూడా అందించింది. ఆ దేశ ఇమ్మిగ్రేషన్ మినిస్టర్ టోనీ బర్గ్ స్వయంగా ఫోన్ చేసి రెహ్మత్ పాషా కుటుంబానికి అక్కడే లైఫ్ లాంగ్ ఉండేలాగా పర్మనెంట్ రెసిడెన్సీని మంజూరు చేశారు. అంతేకాకుండా ఆ ప్రాణాలను కాపాడే సమయంలో ఆయన ధరించిన ఆ సాధారణ టోపీని సిడ్నీ మ్యూజియంలో భద్రపరిచి ఆయనకు అరుదైన గౌరవం దక్కేలాగా చేశారు. దేశం కాని దేశానికి వెళ్ళినా మన భారతీయులు చాటే మానవత్వానికి ఇదొక పెద్ద నిదర్శనం.